హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌమిచంద ఆఫీషియల్. అందరికీ ఈరోజైతే ఫుల్ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. అలాగైతే ఈరోజైతే రెసిపీ వచ్చేసి కుడుములు అండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి అయితే చాలా టేస్టీగానైతే ఇంట్లోనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనం ఓన్లీ చలికాలంలో మాత్రమే ఈ రెసిపీని అయితే మనమైతే షేర్ చేసుకోవాలండి. ఎందుకంటే అప్పుడే సీజన్గా దొరుకుతాయి కాబట్టి. దీనికి కావాల్సిన అనపగింజలు, చిక్కుడుకాయలు, కొత్తిమీర, అలాగే ఉల్లి ఆకండి, పచ్చిమిర్చి పేస్టు. ఇలా నేను చూపిస్తున్నట్టయితే బౌల్లోకి అన్నీ వేసుకొని 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోవాలి. 2 గ్లాసెస్ వాటర్ అయితే కరెక్ట్ మెజర్మెంట్స్ అండి. ఇందులో సాల్ట్ వేసి అయితే లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. 90% ఆవిరిపోకుండా. ఇక్కడ నేనైతే చూపిస్తున్నట్టు 90% అయితే కుక్ అయిన తర్వాత 2 గ్లాసెస్ వాటర్కి కరెక్ట్ మెజర్మెంట్ అయితే మీకైతే షేర్ చేస్తానండి, చెప్తాను. ఇప్పుడైతే కొంచెం ఇందులోకి బియ్యం పిండికి తగ్గట్టు సాల్ట్ని అయితే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇక్కడ 2 గ్లాసెస్ వాటర్కి 1.5 గ్లాస్ బియ్యం పిండిని మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ ఏ పిండిని మాత్రం తీసుకోవద్దు, ఓన్లీ వచ్చేసి బియ్య పిండిని మాత్రమే తీసుకోవాలి. మీకు పిండి కొంచెం లూజ్ అయినట్టు అనిపిస్తే కొంచెం ఇంకొక పిండిని కొంచెం యాడ్ చేసుకుంటే కరెక్ట్ రెసిపీ అని అయితే మీకైతే వస్తుంది. ఇలా చూపిస్తున్నట్టు రౌండ్గా చేసుకొని మనమైతే ఇడ్లీ కుక్కర్లో మాత్రమే స్టీమ్ చేసుకోవాలండి. పాతకాలంలోనైతే ఒక బౌల్లో గంజులోనైతే కంది కట్టెలేసి అయితే చేసేవాళ్ళు, చాలా టేస్టీగా ఉండేది. ఇదైతే మా నానమ్మ, మా మమ్మీ అయితే చాలా టేస్టీగా చేసేవారు. ఈరోజైతే నేనైతే చేస్తున్నాను, అందుకే మీకైతే వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా టేస్టీ అండ్ చాలా హెల్దీ ఫుడ్ అండి, ఎందుకంటే ఎటువంటి ఆయిల్స్ మనమే యూజ్ చేయం కాబట్టి చాలా హెల్దీగా ఉంటుంది. ఇలా మొత్తం ఇడ్లీ కుక్కర్లోనైతే పెట్టేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో మాత్రమే వీటినైతే స్టీమ్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో మాత్రం కుక్ చేసుకోవద్దు, ఎందుకంటే లోపల మొత్తం పిండి పిండి ఉంటుంది కాబట్టి కరెక్ట్గా గుర్తుకుంచుకోండి. లో ఫ్లేమ్లో మాత్రమే వీటినైతే మనమైతే కుక్ చేసుకోవాలండి. ఇంతేనండి, ఇలా ఒక 20 మినిట్స్ అయితే కుక్ చేసుకుంటే ఈ రెసిపీ అయితే అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.